ఇప్పుడు యంగ్‌స్టర్స్‌లో ఏంటంటే ప్రతి ఒక్కరు ఫిట్‌గా అవ్వాలని చెప్పేసి వాకింగ్ చేస్తూ ఉన్నారు. జిమ్‌కి వెళ్తూ ఉన్నారు. వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకా పెద్దవాళ్ళు అయితే ఏజ్ బట్టి కూడా డీజనరేట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇలా అవుతూ ఉంటుంది. అసలు ఏ రకంగా మనం కేర్ తీసుకోవాలంటారు స్టార్టింగ్ స్టేజ్ నుంచి కూడా? గుడ్ క్వశ్చన్. సో మీరు కొన్ని విషయాలు చెప్పారు. ఫిట్‌నెస్, వాకింగ్, జిమ్, హ్మ్. ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా అనవసరమైన యాక్టివిటీస్. ఓహ్! ఎందుకంటే సైన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు జిమ్ కానీ, హుహు. వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ, ట్రెక్కింగ్ కానీ, హ్మ్. మెడికల్ సూపర్విజన్లో లేని ఏ ఎక్సర్సైజ్ అన్నా కానీ హుహు. ఆరోగ్యానికి హానికరము. అంటే రెగ్యులర్‌గా చేసే వాకింగ్ కూడా మనకి హానికరమే అవుతుందంటారా? ఏమవుతుంది వాకింగ్ చేయడం వల్ల? వాకింగ్ బాడీ యాక్టివ్‌గా ఉంటుంది. ఎవరు చెప్పారు? అలా అని ఇప్పటిదాకా మేము ఎందుకు అనుకున్నాము. అనుకుంటారు? పెద్దవాళ్ళ దగ్గర నుంచి దేవుడి చెప్తూ దగ్గరికి వెళ్తే దేవుడు మంచి చేస్తాడని ఆ! అపోహతో పోతాం. ఓకే. 100% జరగాలని లేదు కదా. అవును. ఆయన మనకి ఏమి ఇవ్వాలో ముందే ఇచ్చేసి ఉంటాడు. హ్మ్. కానీ భక్తితో, ఒక హ్మ్. హోప్తో వెళ్తాం. అవును. అదేవిధంగా వాకింగ్ చేస్తే హెల్త్ మంచిగా అయిపోతుంది, హ్మ్. జిమ్కి వెళ్తే కండలు పెరిగి మన హెల్త్ బాగుంటుంది హ్మ్. అన్నది 100% రాంగ్.